పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. నన్ను తాకొద్దు, తాకి చూడు. ఎందుకు? ఒకరికి యేసు అన్నాడు, నన్ను తాకొద్దు. మరొకరితో అన్నాడు, రా తాకి చూడు. ఎందుకు ఒకే యేసు రెండు వేరు మాటలు మాట్లాడాడు? ఇదే ఈస్టర్లో దాగిన గొప్ప సత్యం. మేరీ మగ్దలేను ఒకప్పుడు చీకటిలో జీవించింది. కానీ యేసు ఆమెను మార్చాడు. సిలువ రోజు ఆమె హృదయం విరిగిపోయింది. అన్నీ ముగిసిపోయాయి అనుకుంది. కానీ ఈస్టర్ ఉదయం ఆమె సమాధి దగ్గరకు వచ్చింది. ఆమె యేసును చూసింది. ఆనందంతో ఆయనను పట్టుకోవాలని పరిగెత్తింది. కానీ యేసు అన్నాడు, నన్ను తాకొద్దు. ఎందుకు? ఎందుకంటే ఆమె పాత సంబంధాన్ని పట్టుకుని ఉండాలనుకుంది. కానీ యేసు కొత్త స్థాయిలో ఉన్నాడు. ఇది ఫిజికల్ ప్రెజెన్స్ కాదు, ఇది స్పిరిచువల్ రిలేషన్షిప్ ప్రారంభం. రెండవదిగా థామస్. ఇప్పుడు చూడండి, థామస్ ది అపోస్తల్, అతను నమ్మలేదు. నేను చూసి తాకితేనే నమ్ముతాను అన్నాడు. అప్పుడు యేసు వచ్చి, రా తాకి చూడు అన్నాడు. ఎందుకు? ఒకరికి సమస్య అటాచ్మెంట్, మరొకరికి సమస్య డౌట్. ఒకరికి యేసు అన్నాడు విడిచిపెట్టు, మరొకరికి అన్నాడు దగ్గరకు రా. ఇక బటర్ఫ్లై మెసేజ్. ఒక సీతాకోక చిలుక జీవితాన్ని గమనిస్తే అది ఒక చిన్న పురుగుగా ఉండి గూడులోకి వెళ్తుంది. అది చీకటి, భయంకరమైన బాధ. కానీ అదే ఆ యొక్క పురుగును సీతాకోక చిలుకగా మారే స్థలం. మరియ మగ్దలేన్ లాగా, థామస్ లాగా మన జీవితంలో కూడా దేవుడు మార్పు చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఏం చెప్తున్నాడు? నన్ను తాకొద్దు అంటే పాత బాధ, పాత అలవాట్లు విడిచిపెట్టు. తాకి చూడు అంటే సందేహం ఉన్న దగ్గరకు రా. ఏదైనా సరే దేవుడు నీ జీవితం మార్చాలనుకుంటున్నాడు. నీ కథ ఇంకా అయిపోలేదు. సమాధి ఖాళీగా ఉంది. అదే ఈస్టర్ సందేశం. మరణం కాదు, జీవమే గెలిచింది.